హలో ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ. ఈ ఆలూ కర్రీని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 6 బంగాళాదుంపల్ని ఉడకబెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఒట్టి కొబ్బరి పొడి, అలాగే ఇక్కడ 1 ఇంచ్ అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ ముక్కని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ కాస్త కొత్తిమీరను కూడా వేసి ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే ఈ మాత్రం ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. ఈ మాత్రం ఉంటే మసాలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ మసాలా నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో ఇలాగా కాస్త ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఇలాగా కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కర్రీ అయితే బాగా బాయిల్ అవ్వాలి. కర్రీ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఆలూని ఇందులోకి వేసుకోవాలి. సో బంగాళాదుంపల్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలాగా ఆయిల్ కర్రీ నుంచి సపరేట్ అయ్యి పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి లాస్ట్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీని వేడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా చల్లగా అయిన తర్వాత తింటే గ్రేవీ థిక్నెస్ అయితే బాగా ఉంటుందండి. సో పూర్తిగా చల్లగా అయిన తర్వాత చూడండి, కర్రీ అయితే గ్రేవీ చాలా థిక్గా ఉంది, చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ మీరు ట్రై చేయండి. ఒకసారి ఆలూతో ఇలాంటి కర్రీని ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ కర్రీ మీరు పూరీలోకి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.